హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టెక్ రైల్వే. రెండు రాష్ట్రాల ప్రయాణికులకి రైల్వే శాఖ నుండి ఒక గుడ్ న్యూస్ అనేది అందిందని చెప్పుకోవచ్చు. ఇప్పటివరకు ప్రత్యేక రైలుగా సేవలు అందించిన తిరుపతి సాయినగర్ షిరిడి తిరుపతి ఈ రైల్ని రెగ్యులర్ చేస్తూ రైల్వే శాఖ నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. ఈ నిర్ణయానికి తగ్గట్టుగానే డిసెంబర్ 9వ తారీఖున ఈ రైలు ఇనగ్రల్ రన్ అనేది కంప్లీట్ చేసుకుంది. ఇంకా ఈ రైలు యొక్క రెగ్యులర్ సర్వీస్ అనేది మనకి ఈ రోజు నుంచి అంటే డిసెంబర్ 14వ తారీఖు నుంచి అందుబాటులోకి వచ్చింది. ఈ బండి తిరుపతి రైల్వే స్టేషన్ నుండి మొదటిసారి డిసెంబర్ 14వ తారీఖున బయలుదేరుతుంది. తిరుపతి రైల్వే స్టేషన్లో ఈ బండి ఉదయం 4 గంటలకి అందుబాటులో ఉంటుంది, ప్రయాణికులు గమనించగలరు. తిరిగి సాయినగర్ షిరిడికి మరుసటి రోజు ఉదయం 10:45 చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ బండి షిరిడి నుండి మనకి రాత్రి 7:35 బయలుదేరుతుంది. మరుసటి రోజు రాత్రి 1:30 ఈ బండి ఇక్కడ తిరుపతికి చేరుకుంటుంది. ఈ రైలు 2 తెలుగు రాష్ట్రాలలో కీలకంగా మారనుంది. 2 తెలుగు రాష్ట్రాల్లో కీలక ప్రాంతాలని ఈ బండి కవర్ చేస్తుంది. తిరుపతి దాటిన తర్వాత ఈ బండి ఆగే స్టాప్స్ వచ్చేసి రేణిగుంట, గూడూరు, నెల్లూరు, ఒంగోలు, చీరాల, తెనాలి, గుంటూరు, సత్తెనపల్లి, పిడుగురాళ్ళు, నడికోడి, మిర్యాలగూడ, సికింద్రాబాద్, తిరుపతి సికింద్రాబాద్ మధ్యలో మనకి చాలా రైళ్ళు అనేవి అందుబాటులో ఉన్నాయి. కానీ అన్ని రైళ్లు కూడా వెయిటింగ్ లిస్ట్లను తలపిస్తుంది. ఇలాంటి మార్గంలో ఈ రెగ్యులర్ సర్వీస్ని అందుబాటులోకి తీసుకురావడం అనేది ఒక మంచి విషయంగా చెప్పుకోవచ్చు. ఈ బండి ఇంకా సికింద్రాబాద్ దాటిన తర్వాత లింగంపల్లి, వికారాబాద్, జహీరాబాద్, బీదర్, బలకి, ఉదిగిర్, లటూర్ రోడ్, పార్లీ, గంగాకర్, పర్బాని, సేలం, జల్నా, సంభాజీనగర్, నాగర్సోల్, మన్మాడ్, కుపర్గన్, షిరిడికి చేరుకుంటుంది. షిరిడి, సికింద్రాబాద్, తిరుపతి ఈ మధ్యలో కూడా ఈ బండి చాలా కన్వెంట్గా ఉంటుంది. తిరుపతి నుంచి ఈ బండి మనకి ఆదివారం రోజు అందుబాటులో ఉంటుంది. సాయినగర్ షిరిడి నుండి మనకి సోమవారం రోజు అందుబాటులో ఉంటుంది, ప్రయాణికులు గమనించగలరు. ఇది ఒక వీక్లీ ఎక్స్ప్రెస్ రైలు. ఈ బండి యొక్క ఇనగ్రల్ రన్ అనేది డిసెంబర్ 9వ తారీఖున చాలా వైభవంగా ప్రారంభోత్సవాన్ని పూర్తి చేసుకుంది. ఇంకా రెగ్యులర్ రన్ కూడా ప్రయాణికుల గమ్యస్థానాలకి చేర్చడానికి ఈ బండి సిద్ధమైంది. ఓకే ఫ్రెండ్స్, ఈ బండి అందుబాటులోకి రావడం మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఈ రైలు ప్రయాణించే మార్గంలో మీ దగ్గర రైల్వే స్టేషన్ ఏదో కామెంట్ చేయండి. మరిన్ని మోర్ రైల్వే అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.